యోబు గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం నేనే చదువుతున్నాను, చూడండి. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు కదా, ఎద్దు వలె అది గడ్డి మేయును, దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును, దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి, దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి, దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది, దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికి ఇచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును, అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించును, నదిలోని నిరవంజి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండును. నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు, యోర్ధాను వంటి ప్రవాహం పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దాన్ని పట్టుకొనగలరా? ఉరియొగ్గి దాని ముక్కునకు సూత్రము వేయగలరా? చాలు. 15 నుంచి 24 వచనాలు చదివాను నేను. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ వాక్య భాగంలో యోబు పరిస్థితికి దేవుడు పలుకుతున్న మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు యోబు ఊజు దేశములో గొప్ప ధనవంతుడు, ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగిన వాడు యోబు. అలాంటి యోబు ఊహించని రీతిలో మొత్తం కోల్పోయాడు. 10 మంది పిల్లలు, చక్కని భార్య, దాసదాసి జనాంగం, పొలములు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, రకరకాల పశువులు. అప్పట్లో పశువులే పెద్ద సంపద. గొర్రెలు కాసే గొర్రెల కాపర్లకు గొర్రెలే ఆస్తి. అప్పటి రోజుల్లో ఈ పశు సంపద ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప ధనవంతుడు అతను. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం యోబు కలిగి ఉన్నాడు. సంతానపరంగా సమృద్ధే, ఆర్థిక పరంగా సమృద్ధే, పశుపక్షాదుల పరంగా సమృద్ధే, ఏది తక్కువ లేదు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నాడు అంటారు కదా, అట్లా అన్నీ ఉన్న యోబుకి. ఇలా జీవిస్తున్న యోబు జీవితంలో సడన్గా విషాదాలు ప్రారంభమైనాయి. ఎందుకు అవి జరిగినాయో మీకు తెలుసు. ఒకరోజు దేవుడు తానున్న ప్రాంతంలోనికి దేవదూతలను పిలిచినప్పుడు భూలోకాన్ని ఏలుతున్నటువంటి శత్రువు అయిన సాతాను కూడా అక్కడికి వెళ్ళాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తున్నా అన్నాడు. అట్లయితే భూమి మీద నా సేవకుడైన యోబు సంగతి విచారించితివా, ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. భూమి మీద అలాంటోడు ఇంకొకడు లేడన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, యోబు ఊరకనే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతనికి అతనికి కలిగిన సమస్తానికి ఆశీర్వాదం ఇచ్చావు, కంచె వేశావు. మరి నువ్వు ఆశీర్వదించినప్పుడు ఎవరైనా చేస్తారు భజన. నువ్వు సమస్యను కల్పించి చూడు, అప్పుడు రంగు బయటపడిద్ది అన్నాడు. నేను ఎప్పుడో టెస్ట్ చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు అతనికి కలిగిన సమస్తమునకును అతని ఇంటి వారికి కంచె వేశావు. వెళదామని ట్రై చేశాను, కానీ మొహం పగిలి మళ్ళీ వెనక్కి వచ్చా. కాబట్టి ఆ యోబు గొప్పతనం ఏందో, ఆ యోబు నిజాయితీ ఏందో, ఆ నమ్మకత్వం ఏందో, ఆ రంగు తేలాలంటే నాకు పర్మిషన్ ఇవ్వు, నేను వెళ్ళి అప్పుడు నీకు క్లారిటీ ఇస్తా అన్నాడు. అంటే ఏమంటావు అంటే, యోబు ఖచ్చితంగా యోబు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి నిన్ను మయంపరుస్తున్నాడు, కానీ యోబు సమస్యను ఎదుర్కొంటే ఖచ్చితంగా నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నీకు దూరం అవుతాడన్నాడు. అది జరగదన్నాడు దేవుడు. ఛాన్స్ ఇవ్వు, చూపిస్తా అన్నాడు సాతాను. సరే పో, అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దు, అతని కలిగిన సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నా, ఏం చేస్తావు చెయ్యిపో అన్నాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఈ ఛాలెంజ్ వచ్చిందో
సాతాను గడికి పర్మిషన్ ఇచ్చాడు. ఇక వాడు పోయి మొత్తం పాపం ఏబుని నాశనం చేయడం మొదలుపెట్టాడు. పశువులు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, దాసదాసి జనాంగం పోయారు. పిల్లలు 10 మంది పిల్లలు ఒక్కసారే చచ్చిపోయారు. ఎంతో విధేయురాలు వినమ్రురాలైన భార్య ఏదో దెయ్యం పెట్టినట్టు తిరగబట్టం మొదలుపెట్టింది. ఎంత దారుణ స్థితిలో ఉన్నవాడైనా సరే భర్త బతికుండాలని కోరుకునే ఉత్తమురాలైన ఏబు భార్య దేవుణ్ణి తిట్టంటుంది, నువ్వు జావంటుంది, దేవుణ్ణి తిట్టంటుంది, నువ్వు జావంటుంది. అంతా రివర్స్ అయిపోయింది. ఎంతో అద్భుతమైన ఆరోగ్యం, దేహదారుఢ్యం కలిగినటువంటి ఏబు రోగిష్ఠుడైపోయాడు. ఆ రోగం కూడా ఎలాంటి రోగం అంటే విపరీతమైనటువంటి జిల. ఆ తట్టుకోలేక బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని దేహాన్ని ఆ చిల్లపెంకుతో రువ్వుకునేటువంటి పరిస్థితి. ఇంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు ఏబు. అష్టైశ్వర్యాలు కలిగినటువంటి ఏబు ఇంత దారుణ స్థితికి వెళ్ళిపోయాడు. స్నేహితులు వచ్చారు, ఏబు ఫ్రెండ్స్. అల్లంత దూరంలో ఏబును చూసి, ఏబు బాధను చూసి, ఏబు ఒకప్పుడున్న స్థితి, ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి, అరే మన ఏబు పరిస్థితి ఇట్లా మారిపోయింది ఏందిరా అని వాళ్ళు తట్టుకోలేక 7 రోజులు ఉపవాసం ఉన్నారు. ఏబుకు కలిగిన శ్రమను చూసి 3 రోజులు కాదు, ఎన్ని రోజులు? 7 రోజులు తిండి తిప్పలు మానేసి వాళ్ళు కూడా దుఃఖాక్రాంతులై కూర్చున్నారు. తర్వాత వాళ్ళు ఏబు దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా మాటలతో గాయపరచడం మొదలుపెట్టారు. ఈ కథ 37 అధ్యాయాలు జరిగింది. 3వ అధ్యాయం నుండి మొదలుకొని 37వ అధ్యాయం దాకా నడిచింది. ఇక 38వ అధ్యాయం దగ్గర మనం చూస్తే ఇక దేవుడు ఏబుకు ప్రత్యక్షమవుతున్నాడు. 38వ అధ్యాయం దగ్గర ఇక సుడిగాలిలో యెహోవా ఏబునకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నీటి గుర్రం సంగతి ఏబుకు అవసరమా? మకరము అంటే మొసలి. ఇప్పుడు మీరు 40 అధ్యాయం 15 వచనం నుంచి 24 వచనాల వరకు నీటి గుర్రం స్టోరీ, 41వ అధ్యాయం నుంచేమో మకరం స్టోరీ అంటే మొసలి స్టోరీ, 38వ అధ్యాయంలోనేమో భూగ్రహం యొక్క నిర్మాణం, 38లో అసలు అన్నీ కోల్పోయి దివాళా తీసి శరీరం కూడా రోగగ్రస్తమై భ్రష్టు పట్టిపోయి ఆయన అల్లాడుతుంటే దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏబుతో ఏం మాట్లాడాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏబుతో ఏం మాట్లాడాలి? ఏబో, నువ్వు తప్పులు చేసావు అందుకు శిక్షగా వచ్చిందనో, లేకపోతే నువ్వు మరి మంచోడివే కానీ పరిశోధన కోసం వచ్చిందనో, లేకపోతే నీ బాధలు పోతాయిలే నాయన అనో తిట్టటమో, లేకపోతే కొంచెం ప్రోత్సహించడమో చేయవయా. బాధల్లో ఉన్న భక్తుడి దగ్గరికి వచ్చి అసలు అతను బాధలేంది, అతడు కోల్పోయింది ఏంది, అతడికి పట్టిన దరిద్రం ఏంటి, నువ్వు వచ్చి అతనికి చెప్పే స్టోరీలు ఏంది? ఓ ప్రశ్న. ఇది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఏబు సమస్యల సంగతి ఏంటి? దేవుడు వచ్చి నీకు నీటి గుర్రం సంగతి తెలుసా అని దాని గురించి అంగాంగ వర్ణన చేస్తున్నాడు. దాని ఎముకలు గొట్టాలు, దాని శరీరం ఎంత, దాని పర్సనాలిటీ ఎంత, దాని ప్రతాపం ఎంత, నదీ ప్రవాహం వచ్చి దాని మీద పడ్డ లెక్క చేయదు అని దాని ధైర్యాన్ని గురించి అరే వర్ణించి మాట్లాడుతున్నాడు. ఏబు పరిస్థితిని చూసి ఇక్కడ దేవుడు మాట్లాడే మాటలను చూస్తే అతను ఉన్న పరిస్థితులు వేరు, ఈయన మాట్లాడేది వేరు, అసలు సంబంధమే లేదు. భూగ్రహం ఎట్ట నిర్మాణం ఏందో నీకు తెలుసు అంటాడు. ఇప్పుడు అదే ఆయనకు తెలియాల్సిందే. అది తెలియకనా ఆయన గతి పట్టాడు. భూగ్రహం నిర్మాణం తెలియకనా ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. ఈ స్థితిలో నువ్వు వచ్చి భూగ్రహ నిర్మాణం ఎలా ఉందో చెప్పాలా? ఇప్పుడు అదే నువ్వు చెప్పాల్సింది. ఏమయ్యా, ఏబు కాబట్టి మౌనంగా ఉన్నాడు, కానీ అసలు నువ్వు నేను ఆడుంటే అసలు నువ్వు ఎట్లా దేవుడు అయ్యావయ్యా? నువ్వు అసలు
కనీసం ఇంత కామన్ సెన్స్ లేదు నీకు? కాదా, నేనున్న పొజిషన్ ఏంది, నువ్వు నీటి గుర్రాలు నీటి మాకెందుకు ఇవన్నీ? భూమి ఎట్ట పుట్టిందో నీకు తెలుసా? నక్షత్ర రాసులు వచ్చేటట్టు నువ్వు చేస్తావా? మృగశీర్ష నక్షత్రానికి నువ్వు కట్లు విప్పుతావా? కృత్తిక నక్షత్రం సంగతి నీకు తెలుసా? ఈ నక్షత్రాలు, భూములు, జంతువులు గోలేంది మాకు? మా బాధలేంది? నువ్వు ఇవన్నీ చెప్పుకొచ్చేది ఏంది? ఓ ప్రశ్న. ఏమండి, మనకి బ్రెయిన్ ఇచ్చినోడు ఎవరు? ఏదన్నా కొద్దిగా జ్ఞానం మనం కలిగి ఉన్నామంటే అది మనకి ఇచ్చినోడు ఎవరు? కళ్ళు ఇచ్చినోడు, చెవులు ఇచ్చినోడు. ఆయన పిచ్చోడా? ఏమయ్యా, ఆయన పిచ్చోడా? ఆయన జ్ఞానం లేనోడా? కానీ కొన్నిసార్లు దేవుని చర్యలు, దేవుని కార్యాలు మనకి వెర్రితనంగా అనిపిస్తాయి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవునికి ఏమన్నా వెర్రితనం ఉందా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడికి ఒకవేళ వెర్రితనం ఉందని నీకు అనిపిస్తే ఆ వెర్రితనం కూడా నీ జ్ఞానానికి మించిందిరా నాయనా అంటున్నాడు అక్కడ. దేవుడు ఏదన్నా పిచ్చి చేష్టల్లాగా చేసినట్టు నీకు అనిపిస్తే ఆ పిచ్చి చేష్టల వెనక కూడా నీ మేధస్సుకు అంతని రహస్యం ఉంటదిరా, జ్ఞానం ఉంటదిరా, వెర్రిమాలోకం అంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, అల్పజ్ఞుడైన మానవుడు, అల్పజ్ఞానం కలిగిన మానవుడు కొన్నిసార్లు దేవుని కార్యాలను అర్థం చేసుకోలేడు. అవి అతనికి వెర్రితనంగా అనిపిస్తాయి. నీకు వెర్రితనంగా దేవుని పనులు అనిపిస్తున్నాయి అంటే నువ్వు పిచ్చోడివి, దేవుడు కాదు. దేవుడు చేసిన కార్యాలు ఏవైనా తిక్కలుగా పిచ్చిగా నీకు అనిపిస్తే అది నీ పిచ్చితనంగానే, అది దేవుడి పిచ్చితనం కాదు. ఆయన మహామేధావి, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన మేధా సంపత్తికి తిరుగులేదు. ఇన్ని తెలివితేటలు ఉన్నాయా మనకి? ఇన్ని తెలివితేటలు మనకు వచ్చేటట్టు చేసినోడు ఎవరు? ఆయన. కాబట్టి ఏబు ఉన్న శ్రమ, ఏబు ఉన్న పరిస్థితులు వేరు. కానీ ఏబు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడే సంగతులన్నీ వేరు. ఏబు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దాదాపు 33వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం దాకా తన సమస్యలను ఎకరు పెడుతున్నాడు స్నేహితులకి. నాకు అన్యాయం చేశాడు సర్వశక్తుడు, ఇన్ని బాధలలో నన్ను పడేశాడు, నాకు కలిగిన శ్రమ ఘోరమైంది, నేను ఎవరికి అన్యాయం చేశా, ఆయనకి నేనేం ద్రోహం చేశా, నాకెందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ప్రాప్తించాయి అని అబ్బా మొత్తుకొని 3:37 అంటే చూడండి, 3వ అధ్యాయం దగ్గర నుండి 37వ అధ్యాయం దాకా అంటే ఎన్ని అధ్యాయాలు నడిచింది? అంటే ఇన్ని అధ్యాయాలు ఆయన శోప వెళ్ళబోసుకున్నాడు ఏబు. ఆయన శోప అంటే ఆయన బాధ. నిజమే, ఒకరిని ఇద్దరిని కోల్పోతేనే మనం తట్టుకోలేం మన ఫ్యామిలీలో. కానీ ఏబు కడుపున పుట్టినటువంటి పిల్లల్ని, ఏమండి, అన్ని బాధల కంటే కూడా పెద్ద కోత కడుపు కోత. తట్టుకోలేని కోత అది, సహించలేని, భరించలేని బాధ అది. తమ కన్న బిడ్డ తమ కళ్ళ ముందు రాలిపోతే అది జీర్ణం కాదండి, అంత తేలిగ్గా అల్లాడిపోతారు. అది చిన్ననాటి నుంచి బలహీనుడుగా ఉండి ఏదో ఇదైపోతే అది వేరే సంగతి. కానీ అన్ని సంవత్సరాలు పెరిగి పెద్దోళ్ళై ఆరోగ్యంగా ఉండి చక్కగా చేతికి అక్కరకు వచ్చిన స్థాయిలోకి వచ్చిన తర్వాత బిడ్డలు రాలిపోతే ఆ బాధ, ఆ వేదన వర్ణనాతీతం. అలా గాయపడిన బిడ్డల్ని ఓదార్చానికి కూడా నాకు భయం కలుగుద్ది. ఏమని ఓదార్చాలి? అయితే దేవుని వాక్యాన్ని ఉంది కదా, వాళ్ళని ధైర్యపరుస్తాను. నిరీక్షణ ఉందలే మనకి, వాళ్ళు చచ్చిపోలేదు, దేవుని దగ్గర ఉన్నారు, పరదైసు మహిమలో ఉన్నారు, యేసుప్రభు 2వ రాకల్లో వాళ్ళని కూడా తీసుకొస్తాడులే, కొద్దిగా ఓపిక పట్టండి, మీరు అక్కడికి వెళ్ళటం కానీ లేదా వాళ్ళని ఇక్కడికి తేవటం కానీ జరిగిద్ది, వాళ్ళైతే చచ్చిపోలేదు, తప్పకుండా నీ వారిని నువ్వు చూస్తావని ఓదారుస్తా. కానీ ఆ బాధని మింగటం మాత్రం తట్టుకోలేని బాధ అది. కానీ ఏకంగా 10 మంది పిల్లల్ని కోల్పోయిన బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. అది ఏబు బాధ.
చేదు విషాన్ని మింగినట్టుంది సార్, నా బాధ ఏం చెప్పేది నీకు అని దాన్ని వర్ణించి 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 మీరు అన్నారు కదా 34 అధ్యాయాలని, మొత్తం అదే గోల. పాపం ఇంతసేటు అల్లాడిపోతే ఏబు దగ్గరికి వచ్చి అంటాడు, భూమి ఎట్ట చేశారు నీకు తెలుసా, నీటి గుర్రం సంగతి నీకు తెలుసా, ఏమయ్యా ఏందయ్యా నీ మాటలు, ఎందుకంటే చెప్తా వినండి. నీటి గుర్రం యొక్క బలాన్ని గురించి, దాని పరిమాణాన్ని గురించి, దాని పర్సనాలిటీ గురించి దేవుడు మాట్లాడాడు. మకరం అంటే మొసలి యొక్క పరిమాణం, పర్సనాలిటీ, దాని దేహ దారుఢ్యం గురించి కూడా మాట్లాడాడు. భూగ్రహం యొక్క నిర్మాణము, దాని పునాది, దాని పరిమాణాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఏబుకి నీ సమస్యల పరిమాణాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నేను సృష్టించినటువంటి సృష్టి యొక్క పరిమాణం, అందులో నేను నిర్మించిన జీవుల యొక్క పరిమాణం, వాటి విషయంలో నేను కనపరిచిన జ్ఞానం, నా పనితనం ముందు నువ్వు ఎదుర్కొంటున్న శోధన ఎంత. సువిశాలమైన భూగ్రహమునకు నేను పునాదేశాను, నేల మంటిని కొలిచిపోశాను, సముద్రాలకు మేర నిర్ణయించాను, ఆకాశాన్ని చాపలాగా విశాలపరిచాను, సూర్యచంద్ర నక్షత్రాదులను ఏర్పరిచాను. నేను చేసిన ఒక నక్షత్రం సైజు నీకు తెలుసా, ఎలాంటి పరిమాణం, ఎంత పెద్ద సైజు వాటిని నేను చేశాను. అన్నొద్దు నాన్న, భూగ్రహం సంగతి చెప్పు నాన్న. నువ్వు ఈ భూగ్రహం యొక్క పర్సనాలిటీతో పోల్చుకుంటే అందులో నువ్వెంత, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత. అర్థమైందా? అంటే ఏం చెబుతున్నాడంటే, నాయనా ఏబు నేను పిచ్చోణ్ణి కాదు, నాయనా ఏబు నేనే వెర్రోణ్ణి కాదు, నాకు అన్యాయం చేశాడు, నా విషయంలో ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు, అట్లా చేశాడు, ఎట్లా చేశాడు, ఓ అల్లాడిపోతున్నాను, నా బాధేవుడు. నేను పిచ్చోడిని కాదు, వెర్రోడిని, నా జ్ఞానం తెలుసా అసలు నీకు, నేనేందో తెలుసా నీకు, కొంచెం చూపిస్తాను చూడని భూగ్రహ నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు, నక్షత్ర రాసులు వచ్చేటట్లు చేసే విషయం మాట్లాడాడు, భూమి మీద వాటికున్న ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాడు, ఆయన సృజించినటువంటి భయంకర జంతువులను గురించి మాట్లాడాడు. టోటల్గా ఆయన ఏం సూచిస్తున్నాడంటే, ఇంత పెద్ద ప్రకృతిని, ఇంత సమస్తాన్ని నిర్మించిన నేను, నా జ్ఞానం ఎక్కడ, నాతో వాదిస్తున్నావే సమస్యలను ఎత్తి, నువ్వెక్కడ, నీ సమస్యలు ఎక్కడ. చూడు ఒకసారి, నీ వల్ల ఇదేం చెయ్యి. ఒక నీటి గుర్రాన్ని చేయనానా, ఒక్కటి చేయనానా, నువ్వు భూగ్రహానికి పునాది వేసాను, ఏమన్నా చేస్తావు నువ్వు, చూడమ్మా ట్రై చేస్తావు నువ్వు. ఏందయ్యా ట్రై చేసేది, అసలు నేను ఆ నేల మట్టి నుండి నిర్మించబడ్డోడిని, అసలు ఆ నేలను రెడీ చేసినోడి నువ్వు, నేను చేసేది అవునా? అంటే నా మేధస్సుకి నీ మేధస్సుకి తేడా ఉందంటావు. ఉన్నట్టే ఉంది, ఉన్నట్టే ఉంది కాదు, చివరికి ఒప్పుకున్నాడు. ఏమన్నా తెలుసా, నేను నీచుడను అన్నాడు, నేను హీనుణ్ణి. అంతేకాదు, నీ క్రియలను గూర్చి నేను తెలుసుకున్నాను అన్నాడు. చదువు 42:1 నుంచి చదువు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవాడవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటున్నా. అద్దుగో, జ్ఞానముసారి మీరు చదవండి ఆ మాట. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నువ్వు ఏదైనా ఒకటి ఉద్దేశించావు అంటే అది వేస్ట్ కాదు, నిష్ఫలము కాదు, ఖచ్చితంగా దాని వెనక ఏదో ఫలం ఉంది దేవా. నీవు సమస్త క్రియలను చెయ్యగలవు. ఏం లేదు, దేవుడు మాటలతో సమాధానం కాదు, కొన్నిసార్లు క్రియలతో సమాధానం చెబుతాడు ఆయన.
తెలుసా మీకు? కొంతమంది చెయ్యకుండా చేస్తానని చెబుతారు, కానీ దేవుడు చేసి చూపించి మాట్లాడతాడు తర్వాత. లోకంలో నీతిని గురించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నీతిని గురించి మాట్లాడిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు, కానీ ప్రకటించిన నీతిని బ్రతికి చూపించిన ఒకే ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత కష్టపడొద్దులే, ఎందుకు అవసరం లేదు, మీరు మరీ ఎక్కువ చాకిరీ చేస్తున్నారు. యేసు ప్రభు గొప్పతనం, దేవుని గొప్పతనం అది. మాటలు కాదు, చేతలు ఉంటాయి అక్కడ, అది విషయం. మనకేమో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. దేవుడికి మాటలు కాదు, ముందు చేతలు ఉంటాయి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నాడు. ఎలా ప్రేమించాలో, ప్రేమించి ఎలా ప్రాణం పెట్టాలో పెట్టి చూపించాడు ఆయన. ప్రాణం పెట్టి చూపించాడు. అది యేసయ్య అంటే. ఆయన క్రియలు చేసే దేవుడు. మాటలు చెప్పేవాడు కాదు. కొంతమంది అంటారు మా మతంలో కూడా మంచి సూక్తులు ఉన్నాయి, నీతి విషయాలు ఉన్నాయి. ఆచరించి చూపినోడు ఎవరు? అన్ని మతాల్లో కూడా మంచిని గురించి మాట్లాడారు, మంచి నడవడిని గురించి మాట్లాడారు, నీతి క్రియలను గురించి మాట్లాడారు. కానీ వాటిని అక్షరాలా నెరవేర్చి అనుసరించి చూపించిన ఒకే ఒక్క వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది నేను కాదు, ప్రపంచం గుర్తించింది. ఇది ప్రపంచం గుర్తించింది సార్, నేను కాదు. ప్రపంచంలో దాదాపు 60% మంది కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తించి ఆయన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడు. దేవుని గొప్పతనం అది. సమస్యతో నువ్వు వస్తే, సమస్యలతో సతమతమవుతూ నువ్వు దేవుని ముందుకు వస్తే, వాటిని గురించి మాట్లాడకుండా ఆయన తన బలాన్ని గురించి మాట్లాడతాడు. వాటిని గురించి మాట్లాడు, ఆయన తన బలాన్ని గురించి మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంత సమస్య అంటున్నావు, మరి నాకు ఇంత బలం ఉంది, మరి దాని సంగతి ఏంది అంటే అర్థం ఏంటంటే, ఓ మనుష్యుడా వినండి, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు లేక సమస్యలు లేక ఇబ్బందుల పరిమాణాన్నే నువ్వు చూస్తున్నావు, కానీ వాటి వెనక లేదా వాటి అవతల కనబడుతున్న నా పరిమాణాన్ని నువ్వు చూడట్లా. ఇప్పుడన్నా అర్థమైందా? లేదా ఇంకోసారి చెప్పేదా మళ్ళీ? నీకు అర్థమైందా? వదిలిపెట్టే రకం కాదు నేను. చేతులు ఎత్తండి, అర్థమైందన్నా, ఇంకా అవసరం లేదు, నీకు దండం పెడతా పెందలాడు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అర్థమైద్ది. 1కి 2-3 సార్లు చెప్పా. నీ సమస్యల వలయాన్నే నువ్వు చూస్తున్నావు, కానీ దాని వెనక అనంతుడైన దేవుణ్ణి చూడట్లా నువ్వు. ఏబు పరిస్థితి కూడా అలా అయింది. ఏబుకు బాగా తన సమస్యల వలయమే పెద్దదిగా కనపడతా ఉంది. ఎంత పెద్దదిగా కనపడుతుందంటే అందులో దేవుని పర్సనాలిటీ కూడా ఇంత అయిపోయింది. ఈ సమస్యల వలయాన్ని బట్టి దేవుణ్ణి చూస్తే ఏబు కళ్ళకి దేవుని పర్సనాలిటీ కూడా ఇంత అయిపోయింది. సమస్యల వలయమే పెద్దదైపోయింది. అందుకే ఒక్కసారి దేవుడు వచ్చి కనువిప్పు కలిగించాడు. ఏంటైనా నా పర్సనాలిటీని తగ్గించేసేయండి, నా పరిమాణాన్ని తగ్గించేవేంటి? నువ్వు ఎదుర్కొంటున్న శోధనల పరిమాణం ఎక్కడా, నేనెక్కడా, ఇది నేను అని చూపించాడు అక్కడ. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాన్ని మూలరాతిని స్థాపించిన వాడెవడు? దేని మూలరాయి? ఇంటి మూలరాయి కాదు, ఈ భూమండలానికే మూలరాతిని వేశాడట. పొడి సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు, కుక్కిటిలోన జలములను పర్వతములను త్రాసులో, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొలపాత్రములోన
పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. కొల్ల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మీరు అనుభవిస్తున్న బాధలు, వాటి పరిమాణం ఏదో మీకు తెలుసు. అబ్బో చాలా పెద్ద సమస్య అని అంటున్నాను. అంటే పరిమాణము అంటే సైజు. అంటే ఎంత పరిమాణం, ఎంత పెద్దది అంటే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఎదుట దేవుడు ఇంతున్నాడా 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 ఇంతున్నాడా? ఏబుకు నేర్పుతున్నాడు పాఠం. ఏబో సమస్యల వలయం వైపు చూడటం కాదు, వాటి పరిమాణాన్ని అంచనా వేసుకోవటం కాదు, వాటి వెనక అనంతుడనై ఉన్న నేనున్నానని తెలుసుకో. నా వైపు చూసి వాటికి వెళ్ళి చూడు నువ్వు. అంటే నేను ఎంతలా ఉన్నానో, ఎంత ఎత్తున్నానో, ఎంత పొడవున్నానో కాదు. అక్కడ దేవుడు చెబుతుంది నా పర్సనాలిటీ చూసి వాటిని చూడని కాదు. అక్కడ నా జ్ఞానం, నా మేధాశక్తి, నా ఐడియాలజీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక నీ సమస్యల గురించి మాట్లాడన్నాడు. మీరేమంటారు చెప్పండి ఇప్పుడు? నీ సమస్యలు గొప్పవా, వాటి పరిమాణం గొప్పదా, దేవుని జ్ఞానం గొప్పదా? అబ్బా ఇంకొకసారి చెప్పండి, భలే బాగుంది. అవునా? దేవుడే పెద్దోడా? ఏమాత్రం ఏంది? ఎంత మాత్రం పెద్దోడు? ఆహా, అనంత జ్ఞాన సంపన్నుడైన దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నంత దేవుడు, అంత హెవీ పర్సనాలిటీ, అంత జ్ఞానం కలిగిన దేవుడు నీకున్నాడనే విశ్వాసం నిజంగా నీకుందా? నిజంగా ఉందా? ఉంటే మరి గందరగోళం అయ్యే పరిస్థితి ఎందుకుంటుంది? కృంగిపోయే పరిస్థితి ఎందుకుంటుంది? దిగజారిపోయే పరిస్థితి ఎందుకుంటుంది? కుమిలిపోయే పరిస్థితి ఎందుకుంటుంది? ఓటమిని ఒప్పుకునే పరిస్థితి ఎందుకుంటుంది? రాజీ పడిపోయే పరిస్థితి ఎందుకుంటుంది? ఉంటుందా? ఉండదు. దావీదు చూశాడు గొలియాతుని, సౌలు చూశాడు. సౌలు వాడిని చూసి, ఇశ్రాయేలు మొత్తం మీద నేను ఒక అడుగు పొడవు, 7 అడుగులు నేను, వీడు నాకంటే కూడా ఇంకా 4-5 అడుగులు ఉన్నాడు. అమ్మ బాబు, వీడు ఇంత పొడవు ఉన్నాడు ఏంది అసలు? వీడు ఏ జాతుడు? వీడు రాక్షసుడా మనిషా? అబ్బో వీడితో ఫైటింగ్ అంటే మాకు కష్టం బాబా అనిపోయి గోడాలలో కూర్చున్నాడు. గోడారాల్లో స్తోత్రం, హల్లెలూయా. ఆడ వయసు గుర్తొచ్చింది, నాకు ఏజ్ అయింది, నాకు పెద్ద వయసు వచ్చేసింది. ఆడేమో 6 మూరల జానుడు ఉన్నాడు, ఆడ హెవీ పర్సనాలిటీ. ఆ ఉన్నోళ్ళలో ఎవడో ఒకడు వెళ్తాడులే అనిపోయి గుడారంలో కూర్చున్నాడు. రాజు ముందుకెళ్తే సైన్యం దూకింది, కానీ రాజుపై సర్దుకుంటే సైన్యం ఎట్ట ముందుకు పోయేది? దావీదు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎట్లా చూశాడు? అసలు వాడి ఎత్తు గురించి కానీ, పొడవు గురించి కానీ, వాడి ఈట గురించి కానీ, వాడి బల్లెం గురించి కానీ మాట్లాడా? అస్సలు వాడి పర్సనాలిటీని ఎత్తి ఒక్కసారి కూడా దావీదు మాట్లాడలేదు. మాట్లాడినట్టుంటే చూపించండి నాకు. కానీ సౌలు మాట్లాడినట్టుంది దావీదుతోనే. మళ్ళా వాడు ఇంతున్నాడు, వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలందు అభ్యాసం పొందినోడు, అమ్మవాడు బలవంతుడు అన్నాడు. దావీదు దాన్ని ఒప్పుకోలా.
తన పక్కనాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం అన్నాడే తప్ప, ఏమండో చాలామంది మనుషులు ఈడేవుడండి ఎంత పడుకున్నాడు అనేవి పెద్దన్నయ్య అడిగిందని అంత పడుకున్నాడు అని ఏమన్నా పెద్దన్న దగ్గరికి పోయాడా, రెండోవాడి దగ్గరికి పోయాడా, మూడోవాడి దగ్గరికి పోయాడా? అసలు వాడి పొడుగు ఎత్తు లావు వాడి ఈట బల ఏం పట్టించుకోవట్లే, ఒక్కటే చూపు. ఏం చూపు? ఒక్కటే చూపు. అసలు వీడికి ఎంత ధైర్యం! ఇది నిబంధన జనం, అభిషేకించబడిన జనం, ఏర్పరచబడిన జనం, ఆశీర్వదించబడిన జనం. ఇది దేవుని సైన్యం. దీనికి నాయకుడు దేవుడే. ఆయన సృష్టికర్త. భూమి ఆకాశములను తన చేతులతో నిర్మించినటువంటి నిర్మాణకుడు ఆయన. ఆయనేం గొట్టా చెట్టు పుట్ట కర్ర రాయి కాదు, ఆయన సజీవుడు. అలాంటి దేవుని సైన్యం ఇది. ఆడేంటి అట్లా మాట్లాడుతున్నాడు? అంతే. సౌలు చూసినటువంటి దృష్టి దావీదు కలిగి లేడు. హల్లెలూయా. అందుకే గతంలో ఒకసారి చెప్పా, పరిపూర్ణులు చూసే దృష్టి వేరు, అపరిపూర్ణులు చూసే దృష్టి వేరు. అభిషిక్తులు చూసే దృష్టి వేరు, అభిషేకం కోల్పోయినోడు చూసే దృష్టి వేరు. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడు సమస్య యొక్క పరిమాణాన్ని చూడడు, కానీ సమస్య వెనుకున్న దేవుని పరిమాణాన్ని చూస్తాడు. గట్టిగా అభిషేకాన్ని కోల్పోయిన వాడు దేవుని వైపు చూడ్డు, కానీ కళ్ళ ముందున్న సమస్య యొక్క పరిమాణాన్ని చూసి గుడ్లు బయటకు వచ్చేటట్టు భయపడతాడు. ప్రియులారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం, ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఏంటంటే, దేవుడు నీతో కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు. సమస్యల గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆయన తన బలాన్ని గురించి మాట్లాడుతుంటాడు. నువ్వేమో నాతో మాట్లాడు అంటావు, ఆయనేమో తన బలాన్ని గురించి మాట్లాడుతుంటాడు. నా జానతో ఆకాశాన్ని గోల్చాను అంటాడు. నా అప్పుల సంగతి ఏందంటావు నువ్వు. అప్పుల వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఫుల్గా అప్పులు అయిపోయినాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఉంది, కొద్దిగా లక్షల్లోనే అప్పు ఉందండి. నిజమే చెబుతున్నాను, నేను షో చేయట్లే. నేను కూడా అందుకే చెయ్యెత్తా. నేను కూడా లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వాలి, నేను కూడా. అందుకే నేను కూడా చెయ్యెత్తా. మొత్తం అప్పులు సరిగ్గా ఇక్కడ చేతులు ఎత్తండి సరిగా, అట్లా ఓపండి. అప్పుల వాళ్ళందరూ చేతులు ఓపండి. ఓకేనా? ఆయనేమో నువ్వేమో నా అప్పుల సంగతి ఏందంటావు. ఆయన అంటాడు, నేను జాన్తో ఆకాశాన్ని కొలిచాను అంటాడు. నువ్వు జాన్తో కొలిస్తే నాకెందుకు, మూరతో కొలిస్తే నాకెందుకు, బారతో కొలిస్తే నాకు, నా అప్పుల సంగతి ఏంది, నా సమస్యల సంగతి ఏంది అంటే, నేను ఆకాశాన్ని చాపవాలి విశాలపరిచాను అంటాడు. అయితే నాకేంది, వడ్డీలు కట్టలేక సస్తున్నా. ఫైనాన్స్ వాళ్ళు నన్ను రోడ్డు వేసేటట్టు ఉన్నారు. ఈఎంఐలు కట్టలేకపోతున్నా, కిస్తీలు కట్టలేకపోతున్నా. ఎవరికుండే అప్పులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఏమండి, ఫైనాన్స్ పుస్తకాలు అయితే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో బేర్చి ఉంటాయి. 10 మంది ఫైనాన్సర్లు ఉంటే 10 మంది దగ్గర తీసుకొని 10 పుస్తకాలు పెట్టుకుంటారు. రోజుకో పుస్తకానికి కడుతుంటారు డబ్బులు. ఎగతాళి చేయట్లే, బాధలు పడ్డాం మేము కూడా, అందుకు చెబుతున్నా. ఆయనేమో నేను జాన్తో ఆకాశాన్ని కొలిచానంటే మనకే ఫైనాన్స్ పుస్తకాలు కనపడుతుంటాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? నా అప్పుల సంగతి ఏందని నువ్వు అడుగుతుంటే దేవుడు అంటాడు, నేను సముద్రాన్ని పాయలు చేశా తెలుసా నీకు అంటాడు. చేసావు సారు, వాళ్ళకి చేసావు, నా సంగతి ఏంది, అసలు నేను సృష్టిని ఎట్లా చేశాను తెలుసా నీకు అంటాడు. దేవా, ఏంది ఆడుకుంటున్నావా నాతో? అసలు నేను జంతువులను ఎట్ట చేశాను తెలుసా, అసలు సింహాన్ని ఎట్ట చేశాను తెలుసా అని. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నా జబ్బు సంగతి ఏంది అని కొంతమంది,
నా అప్పు సంగతి ఏందని కొంతమంది, నా సమస్యలు, నేను చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుంది దాని సంగతి ఏంది. ఓహే అబ్బా, ఎవరెవరు ఏ సమస్యని గురించి దేవుని ముందు కూర్చుంటారో, ఏ విషయాలు అడుగుతారో, దీని సంగతి ఏంది, దాని సంగతి ఏంది, అదేంది ఇదేందని, దానికి అప్పులా ఓకే తీర్చేద్దాంలే అనడాయన. నేను ఆకాశాన్ని జానతో కొలిశాను. మనకి అది హాస్యంగా అనిపిస్తుంది, వెర్రి మాటగా అనిపిస్తుంది, కానీ నిజం. అంటే అర్థం ఏంటంటే, ఒరే నాయన, నా అప్పని నువ్వు దాన్ని పెద్ద సైజులో చూస్తున్నావు, నన్ను చూడరా కాస్త బాబా, నన్ను చూడు. ఆకాశాన్ని జానతో కొలిచానంటే అసలు నేను ఎంతున్నాను, నా బలం, నా పరాక్రమం, నా జ్ఞానం, నా శక్తి ఏదైనా ప్రభా, నాకున్న సమస్య పరిమాణం అన్ని అసలు ఈ లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదే. లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదా? ఇంత పెద్ద లోకాన్నే షర్టుకు ఒక గుండిలాగా, ఇంత పెద్ద విశ్వం మొత్తాన్ని కూడా నా ఒక షర్టుకి గుండిలాగా నా యందు కలిగి ఉన్నాను రా పిచ్చోడా అంటాడు. అంటే ఏంటి, ఇంక టోటల్ విశ్వమే నా పర్సనాలిటీతో పోల్చుకుంటే షర్ట్లో గుండె అంత కూడా ఉండదు. నువ్వు విశ్వంలో ఉన్న కోట్లాది గ్రహాల్లో, నక్షత్రాల్లో ఒక గ్రహం, చిన్న గ్రహం. ఆ గ్రహంలో ఎన్నో వంతు నువ్వు, అసలు ఈ భూగ్రహంలో నువ్వు ఎన్నో వంతు, నీ సమస్య ఎన్నో వంతు. విశ్వమునే నా యందు కలిగి ఉన్నవాడను నేను. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్యగర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపు కలిచి కన్యగర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికోనై ఒడి చేరినావు. లోకాలే ఏలేటి నీవు పసికోనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ ఇంత త్యాగం, త్యాగం, త్యాగం. ఎంత చిత్రమో, ఏమి చోద్యమో, ఎంత చిత్రమో, ఏమి చోద్యమో. యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో.